టోటల్ లిక్కర్ కంపెనీలన్నీ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రలో పలానప్పుడు ఇట్లా అయింది అని లాస్ట్ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా. మరి ఈడ మీరు చేసేది ఏముంది? మీరు చేస్తారు ఏడా, మీరు చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏమో ఆశ చెప్పారంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాడికి, అరే భయ్ మీకు నెలకు 100 కోట్లు ఇస్తున్నాము, ఇది బంద్ చేయండి 200 కోట్లు ఇస్తాము, కళ్ళు బంద్ చేయండి డబుల్ అయిపోతుంది. ఎట్లా డబుల్ అవుతుంది అంటే చీప్ లిక్కర్ దాతారు వాళ్ళు. 3-4 కంపెనీలు చీప్ లిక్కర్ మీకు పర్మిషన్ ఇవ్వండి, మేమే చీప్ లిక్కర్ సప్లై చేస్తాం, మాకు ఇచ్చేయండి, మేమే నెలకు 100 కోట్లు ఇచ్చి పాడేస్తాం కానీ చెప్తుంటారు. అంటే కమిషన్లకు కకృతిపడి లిక్కర్ మాఫియాకు తలవొగ్గి మీరే ఏదో కలిపి ఆ దుకాణదారుల మీద వేసి చేస్తున్నారు అనేటువంటి అనుమానం మాకు కలుగుతుంది. ఇవాళ మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కళ్ళు మీద. ఒక డిపార్ట్మెంటు కానిస్టేబుల్ నుంచి పోలీస్ వ్యవస్థ లాగా ఉంది అక్కడ. మళ్ళీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వేసిండ్రు, ఒక పోలీస్ వ్యవస్థను అటాచ్ చేసిండ్రు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. ఇంతమంది ఒకవేళ అక్కడో ఇక్కడో కళ్ళలో మందు ఎవరైనా కలుపుతారంటే దాన్ని నివారించలేరా? కల్తీని నివారించడానికి చేత కాదా? మళ్ళీ ఫుడ్ అల్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అది కూడా ఇది ఆహారం, యాక్చువల్గా కళ్ళు పానీయం కాదు. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్ట్రేషన్ యాక్ట్ 1964-69 యాక్ట్లో ఇది ఆహారంగా చేర్చబడింది కళ్ళుని. మద్య నిషేధం అప్పుడు ఎన్టీ రామారావు గారు కళ్ళును నిషేధించలే, బీరు బ్రాండ్లు నిషేధించింది, కానీ కళ్ళు ఆహారమే అన్నాడు. కళ్ళు ఒక ఔషధం అని చెప్పాడు. పురాణాలలో కూడా చెప్తుంది అది. వైన్లో అన్నీ కూడా కళ్ళు తయారు చేస్తారని చెప్పేసి. అలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి కళ్ళును నీరాను మీరు నీరా ఉత్పత్తులను కూడా మీ మేనిఫెస్టోలో ఉంది. నీరా ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తామని. గిదా మీరు మార్కెటింగ్ బుమ్ బుమ్ బీరు, బిర్యానీ బీర్లు మార్కెటింగ్ చేసుకుంటా ఉన్న నీరా కీఫ్ను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మళ్ళా ఆ నందనంలో నీరా ప్రొడక్ట్స్ సెంటర్ రెడీగా ఉంది, 9 కోట్లతో కట్టినాము, బెల్లము అవన్నీ తయారు చేసేటివి. అది ఇంతవరకు ఓపెన్ చేయలేదు, సర్వేల్లో ఓపెన్ చేయలేదు, సిరికొండలో ఓపెన్ చేయలేదు, మేము కట్టించినే ఓపెన్ చేయలేదు. ఇలా నీరా ప్రోడక్ట్స్ మేము ప్రమోట్ చేస్తామన్నారు. ప్రపంచ సుందరీములు అందాల భావాలు వస్తేనేమో తొలుకుపోయి తాపి అరే ఎంత బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు కూడా అన్నారు. దానికి ఉపయోగపడ్డది. అది అయిపోగానే ఇమ్మీడియట్గా ఇక ఈ కళ్ళు అనేది ప్రజల దృష్టిలో చాలా చెడ్డ భావం కలిగేటట్లు, కళ్ళు తాగుతున్నాడు అనగానే ఎవడే కానీ ఈ కళ్ళు మంచి ప్యూర్ కళ్ళు చెట్ల కాడ తాగిన కూడా అరే ఇది అయ్యేటట్లు అంటట్లు, కులవృత్తినే అగౌరవపరిచేటట్లు, కులవృత్తినే ఈ కులవృత్తి అని చెప్పుకోవడానికి కూడా పూర్తి హీనంగా ఉండేటట్లు మీరు తయారు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు లిక్కర్ కంపెనీలకు తలొగ్గి, మామూలులకు తలొగ్గి, కంపెనీలకు తలొగ్గి మీరు ఇలా నిషేధం చేస్తామంటున్నారు. మరి మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్కే చేత కాదంటున్నారు. ఇక అయితలేదు, మా వల్ల అయితలేదు. ఎప్పుడు ఇవ్వాలి? పూర్తి విచ్చలవిడిగా అయిన తర్వాత నిజంగా ఇప్పుడు గాంజా నడుస్తుంది, రకరకాల డ్రగ్స్ నడుస్తున్నాయి, అవి వదిలిపెట్టేసిండ్రు. పాలు ప్రతి ఒక్కడు పాలు తాగుతాడు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది 11,30,000 లీటర్లు, ఖర్చు అయ్యేది 55,70,000 లీటర్లు. మరి ఇన్ని వేల లీటర్లు, లక్ష లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది దృష్టి పెట్టకుండా యూరియాతో తయారు చేస్తున్నారు, క్యాన్సర్ వస్తుంది, ఎట్లా ప్రతి ఒక్కడు పాలు తాగుతున్నారు, చచ్చిపోతున్నారు వాళ్ళు, స్లో పాయిజన్ లాగా పాలు తాగిపోతున్నారు. దాని మీద దృష్టి పెట్టకుండా ఈ డ్రగ్స్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా ఈ కులం మీద, వృత్తి మీద దాడి చేసి విచ్చలవిడిగా భయపెట్టించి కల్తీని మీరు నిరోధించక చేతగాక ఇలా కల్తీ ఎవరైనా కలుపుతున్నారు అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది మందు? ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది. ఏ ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది? మీ దగ్గర లేవా? ఇవాళ 20 ఫార్మాలకు లిస్ట్ పర్మిషన్లు ఇచ్చారంట, ఎక్కడ వెబ్సైట్లో కూడా పెట్టలే. 20 ఫార్మా కంపెనీలకు, కొత్త కంపెనీలకు మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ ఫార్మా కంపెనీ ఎక్కడుందో తెలియదు, లైసెన్స్లు ఇచ్చిండ్రు. ఈ లైసెన్స్ల మీద ఏ మందులు తయారవుతున్నాయి, ఎక్కడ సరఫరా అవుతుంది ఎవరికి తెలియదు. వెబ్సైట్లోనే తీసిస్తారు జీవోలు అన్నీ. ఆర్టీఆర్లో పెడితే ఇవ్వదని చెప్పినట్టు ఎవరికి ఇవ్వకండి.
గవర్నమెంట్ వచ్చింది ఆర్టీ యాక్ట్ నుంచి ఇచ్చింది. మరి వచ్చింది కనుక అరే మన బండారం బయటపడితే కనుక మీరు ఇవ్వద్దని చెప్పి మొత్తం నియమించుకున్నారు. అక్కడ ఎక్కడ దాని నుంచి బయటకు వస్తలేవు ఎవరైనా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగితే. ఇలా మీరు ఎక్కడి నుంచి మందు వస్తుందో కనుగొనకుండా ఆ ఫార్మా కంపెనీలను బంద్ చేయకుండా కొత్త ఫార్మా కంపెనీలు ఇస్తున్నారు. మా దృష్టికి వచ్చింది ఒకటి ఏంటంటే, ఒక ఫార్మా కంపెనీ ఈడ సప్లై ఈ నుంచి నైజీరియా అక్కడికి ఇంకెక్కడికో డ్రగ్స్ ఇక్కడి నుంచే తయారై పంపే పరిస్థితిలో ఉందిరా బాబు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి బీహార్కు సప్లై అవుతుందని చెప్తున్నారు. ఎక్కువ మూలకు పర్మిషన్ ఉంటుంది అంతే, పేరు ఉండదు, బోర్డు ఉండదు, అట్లా పర్మిషన్ ఇచ్చి పడేసారు. ఎవడిస్తున్నాడు ఫార్మా కంపెనీలకు పర్మిషను? ఒకసారి వెరిఫై చేయండి మీడియా కూడా. డిస్టరీస్ కొత్త కొత్త అక్కడ ఇతర రాష్ట్రాల్లో బ్యాన్ అయినటువంటి బీర్లు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు వస్తున్నాయో చెప్పండి. ఇక్కడికి పెట్టెకు ఒక పెట్టె అమ్మితే పెట్టెకి ఇంత ఉసులు అవుతున్నాయి, ఎట్లా ఉసులు అవుతున్నాయి చెప్పండి. మరి మీరు ఉసులు చేసుకోండి, తినండి, చావండి, రేపటినాడు ఏం జరిగితే జరుగుతుంది. ఇవాళ కుల వృత్తి జోలికి వస్తే మాత్రం బాగుండదు, వృత్తిని నిషేధిస్తామంటే కూడా బాగుండదు. ఇంకోటి చెప్తున్నాను, ప్రభుత్వం ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా కులదైవం ఎల్లమ్మ తల్లి, మా ఇంటి దైవం ఎల్లమ్మ తల్లి. బల్కంపేట ఎల్లమ్మ కాదు నేను వస్తా. నేను వాళ్ళగా దిగజారి పేర్లు చెప్పను, ఎమ్మెల్యేల పేర్లు చెప్పను. మా దగ్గర దాదాపు 35 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇచ్చిర్రు. ఒక్కొక్కరికి 10 నుంచి 15 లక్షల రూపాయలు నెలకి ఇస్తున్నాం సార్ అని. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీలో పెద్ద పెద్ద ఊర్లు కలిపి చిన్న మళ్ళీ లెక్కలేదు. మళ్ళీ అలాగ ఇండివిజువల్ ఇచ్చేటోడు, మండలంలో చేసేటోడు, అక్కడ ఇచ్చేటోడు లెక్కలేదు. పెద్ద పెద్ద ఊర్లు, పెద్ద పెద్ద విలేజ్లలో, పెద్ద పెద్ద టౌన్లలో, పెద్ద పెద్ద టౌన్లకించి 15 లక్షల రూపాయలు ప్లస్ కొందరైతే వాళ్ళ ఇంట్లో తిండి బిల్లు కూడా, తిండి బియ్యం పప్పు ఉప్పులు కూడా సౌదా వాళ్ళే కడుతురట కిరాణా షాప్ల కాడ. వాళ్ళ భార్య పిల్లలు తినేటువంటి హైదరాబాద్లో బిల్లులు కూడా మొత్తం వీళ్ళే కడుతురంట. మరి మీరు తినే తిండి